ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు అన్ని పేపర్లలో హాట్ టాపిక్ కవిత కొత్త పార్టీ. కవిత చేసిన వ్యాఖ్యల గురించి, కవిత కొత్త పార్టీ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇంకొంతమంది కవిత కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. అండ్ నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు కవితకి ఇంత బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కవితను తిడతా ఉన్నారు? ఎందుకు? రీజన్ ఏంటి? కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఏ జన్మలో చేసిన పాపమో కానీ కేసీఆర్ బతుకుండగానే ఇట్లా అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇట్లా కుంపటి రావడము అండ్ కవిత ప్రెస్ మీట్లో మాట్లాడడము, ఏదేమైనప్పటికీ అంటే అక్కడ నాన్నకి సపోర్టుగా నేను తట్టుకోలేక మాట్లాడుతున్నా, తప్పు వీళ్ళదే, మా నాన్నది కాదు అని అంటున్నప్పుడు ఇక్కడ ఎవరి పరువు తీసేసింది? బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక్క స్టేట్మెంట్ తోటి మొత్తం కూడా సర్వనాశనం చేసింది కవిత. ఒకటే ఒక స్టేట్మెంట్ తోటి కడుపులో ఏదో మంట పెట్టుకొని మాట్లాడుతున్నట్టు క్లియర్గా కనబడుతోంది. కానీ కేసీఆర్ అంటే 3 అక్షరాల పదం మాత్రమే కాదు, కేసీఆర్ అంటే 3 తరాల చరిత్ర, తరతరాల తరగని చిరునామా. అది కేసీఆర్ ఉన్నా లేకున్నా కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. జనరల్గా మనం ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా కేసీఆర్కి కుర్చీ మీద మమకారం ఉంది, కుర్చీ మీద ప్రేమ ఉంది, కానీ డబ్బుల పట్ల వ్యామోహం లేదు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇన్ని డబ్బులు కావాలంటే ముందు వెనక ఏమీ ఆలోచించకుండా కేసీఆర్ ఇచ్చేస్తాడు వాళ్ళకి. ఎంతోమంది ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. కానీ ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కవిత మాట్లాడుతుందో కవిత వల్లనే కదా కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళిద్దరు పిల్లల వల్లనే కదా కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు అలా చేయకపోయి ఉంటే కేసీఆర్ థర్డ్ టర్మ్లో కూడా గెలుస్తుండే. అంటే దీన్ని కేసీఆర్ ఏ రకంగా తీసుకుంటారు? స్వయాన ఇప్పుడు ఎంతసేపు కవిత కేసీఆర్ని పొగిడినప్పటికీ అది కేసీఆర్కి వెకటిగా అనిపిస్తోంది. ఎందుకని? ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. సారీ టు సే, నేను బీఆర్ఎస్ అయితే అనను. కేసీఆర్ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే ఒక ఉద్యమం నాయకుడు. ఈ ఉద్యమాలు ఎలా చేయాలో తెలిసినటువంటి దిట్ట, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సాధకుడు. 2001లోనే ఇంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మధ్యలో ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి, మరో పక్క చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ తట్టుకొని నిలబడి అప్పుడు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడలేదే. కేసీఆర్ స్టార్ట్ చేసినాకనే కేసీఆర్ దానికి ఆయుధం పోస్తే మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్కి సపోర్టివ్గా ముందరకు రావడం జరిగింది. సరే, కుట్రలు చేసిండ్రా, కుతంత్రాలు చేసిండ్రా, బాత్రూంలో ఇడ్లీలు తిన్నారా, వడలు తిన్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఆ కుతంత్రాలు చేశాడు కాబట్టే రాజకీయ కోణంలో ఈ రోజున ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడ్డది అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎవరికి సపోర్టివ్గా మాట్లాడుతున్నా, సపోర్టివ్గా ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని రకాలుగా 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనము చూసినా సరే ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడము కవిత చేసినటువంటి తప్పు అనే రాజకీయ విశ్లేషకులు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక తండ్రి లైన్ని క్రాస్ అయ్యి, ఒక పార్టీ లైన్ని క్రాస్ అయ్యి అట్లా కూర్చొని ఒక పక్క యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టే తప్పు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కవిత, అది కూడా కేసీఆర్ బిడ్డ, చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పిండు. రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు స్టార్టింగ్లో కొత్తలో 2001-2005 టైంలో మనం ఆ ఇంటర్వ్యూలో ఇప్పటికీ ఉంటుంది, మీకు బిడ్డ మీద కొడుకు మీద కన్నా కూడా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ అంటే ఎస్ ఆబ్వియస్లీ ఏ తండ్రికైనా ఉంటుంది కదా అన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు. అంటే అంత ప్రేమ ఉంది కాబట్టే కవిత ఎన్ని చేసినా ఏం చేసినా ఒక్క మాట కూడా బయటికి రాలేదు, ఒక్కరితో కూడా ఎక్కడ కూడా కవితను అగౌరవపరచలేదు. ఇన్ఫ్యాక్ట్ లిక్కర్ స్కామ్ జరిగినా సరే, జరిగిందని తెలిసినా సరే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కవిత కోసం నిలబడ్డది, కవిత కోసం నించుంది, కవిత కోసం కొట్లాడింది. ఏ రాత్రైనా సరే వచ్చిండ్రు, తిరిగిండ్రు. నాట్ ఓన్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ నలుగురని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ నలుగురు కాదు, 4 కోట్ల మంది జనాభాలో ఎక్కువ మెంబర్షిప్లు ఉన్నటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీగా దానికి ఒక చరిత్ర ఉన్నది. కాకపోతే ఆ చరిత్రను కేసీఆర్ గారి పిల్లలే ఆ చరిత్రను తుడిపేసేటట్టు అనిపిస్తూ ఉంది. ఇది చాలా బాధాకరము. అంటే కేసీఆర్ లాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి
అలాంటి వ్యక్తి అంశాలతో పుట్టినటువంటి పిల్లలు ఆయనని ఇంకొక లెవెల్లో నించోబెట్టాలి, ఆయనని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. ఆయనని ఎట్లా చెప్పాలంటే ఆయన మార్క్ని, కేసీఆర్ మార్క్ని, కేసీఆర్ లెగసీని, వాళ్ళ ఇద్దరు బిడ్డలు కూడా ఆ లెగసీని ముందరికి తీసుకుపోవాలి. కానీ ఆ లెగసీని ముందరికి తీసుకుపోవడం ఏమో కానీ కేసీఆర్కు ఉన్న లెగసీనే వీళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ విషయాన్ని కేసీఆర్ ఎలా తీసుకున్నారో తెలియదు. కానీ ఎందుకు ఉండదండి, ఏ తండ్రికి ఉండదండి బాధ? ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా బాధ ఉంటుంది. కానీ ఏం చేస్తారు, ఆయన సస్పెండ్ చేసేటప్పుడు కూడా ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కోరుకుంది, కార్యకర్తలందరూ కోరుకున్నారు, ఇంకా ఎవరు ఆగట్లే. సో ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకపోతే బాగుండదని ఎంతో మనోవేదనకు గురయ్యి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చుకున్నారు. కాదు కవిత తీసుకొచ్చిందని మనం మళ్ళా ఒకసారి చెప్పచ్చు. సరే, హరీష్ రావు, సంతోష్ రావు ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడుకోవాలి, ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. అంటే వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. కేసీఆర్ చేసిన తప్పు ఒక్కటే, కవిత బాధని వినలేదు. నాకు అర్థమైంది ఏంటంటే కవిత యొక్క బాధని కావచ్చు, కవిత యొక్క ఫ్రస్ట్రేషన్ని కావచ్చు, కవిత యొక్క అసంతృప్తిని కావచ్చు, కేసీఆర్ కవితకి టైం ఇచ్చి చెప్పమని బాధ ఏందని కూర్చొని మాట్లాడుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఒక్కటే ఒక వ్యాఖ్యలతోటి పార్టీ పరువును మొత్తం కూడా భ్రష్టు పట్టించేసినారు, పార్టీ పరువును మొత్తం కూడా ఇష్టం వచ్చేది చేసినారు. ఇదంతా కూడా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి స్ట్రాటజికల్గా కవితని ఒక పావుగా వాడుకున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. కాంగ్రెస్ వెనకాల ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఉందని క్లియర్గా తెలుస్తుంది. బీజేపీకి అవసరం లేదే, బీజేపీకి కవితతో డ్రామా ఆడాల్సినటువంటి అవసరం అయితే ప్రజెంట్ అనిపించట్లే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ పొత్తు పెట్టుకునే ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్టోరీలో మరి తినని అడ్డు పెట్టుకొని ఆల్రెడీ కేజ్రీవాల్ని డ్యామేజ్ చేసినారు, కవితను అడ్డు పెట్టుకొని. సో మళ్ళీ వెనకాల బీజేపీ ఉందా, ఒకవేళ బీజేపీ ఉన్నా ఆ బీజేపీ వెనకాల మళ్ళా రేవంత్ రెడ్డే ఉంటాడు. ఎందుకని, రేవంత్ రెడ్డి తోటి పార్టీ తన కంపెనీలకు మొత్తం కూడా కంపెనీలతోటి పార్ట్నర్షిప్లు ఉన్నాయి. అండ్ ఏ రేవంత్ రెడ్డి, ఏ హరీష్ రావు, ఏ ఓటుకు నోటు కేసులో కూడా హరీష్ రావు కీలక పాత్ర పోషించిండు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనకాల హరీష్ రావు కీలక పాత్ర పోషించిండు. సో అందుకే ఏంటి, ఇక్కడ కూడా కవిత హరీష్ రావుని టార్గెట్ చేసింది, హరీష్ రావు గురించి మాట్లాడుతోంది. ఒక పక్కన హైకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, రిపోర్ట్ ఇంకా టైం ఉంది, అప్పుడే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు కాళేశ్వరం రిపోర్ట్ మీద అని చెప్పి, ఎటువంటి ఎంక్వైరీలు చేయొద్దు, ఏం తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్కి. కానీ కవిత ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసింది, అంటే ఎంక్వైరీ అయిపోయినట్టే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట. అక్కడ కూడా ఎవరిని టార్గెట్ చేసింది, హరీష్ రావుని టార్గెట్ చేసింది. సో ఇదంతా కూడా వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు. అండ్ కాంగ్రెస్లోకి కవిత క్యాబినెట్ హోదాలో క్యాబినెట్ ఆశ చూపినట్టు కూడా క్లియర్గా తెలుస్తోంది. దీని గురించి మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కవితకు క్యాబినెట్ హోదా ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ అంటే పార్టీ హైకమాండ్ వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు వద్దు అని చెప్పినారంట. ఎందుకని, వీళ్ళందరూ ఒకటే అన్న వార్త జోరుగా ప్రచారం అవుతుంది కాబట్టి వాళ్ళు వద్దు అనే చెప్పారంట. బట్ అయినప్పటికీ మరి ఈ రకంగా కవితని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి హై డ్రామా. కానీ ఇక్కడ ఏంటి, తండ్రి గురించి ఆలోచించలేదు, తన కుటుంబం గురించి ఆలోచించలేదు, ఎన్నేళ్ల నుంచి కష్టపడినటువంటి 2001 నుండి కష్టపడినటువంటి ఆ పార్టీ గురించి కవిత ఆలోచించలేదు. ఎందుకంటే ఆ పార్టీ నాయకుల మధ్యలోనే కవిత పెరిగింది, ఉద్యమాల మధ్యలోనే కవిత పెరిగింది. పార్టీ డెవలప్ అయిన తర్వాత తన అమెరికా నుంచి వచ్చింది. ఆ పార్టీ బట్టే కవితకు అన్ని డైమండ్లు, అన్ని జ్యువెలరీలు, అన్ని ఆస్తులు, అంత పెద్ద ఇల్లు. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కవిత ఎక్కడా, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడా? అన్ని వేల కోట్ల ఆస్తులు కవిత సంపాదించింది అంటే టీఆర్ఎస్ అడ్డు పెట్టుకునే కదా సంపాదించింది, కేసీఆర్ అడ్డు పెట్టుకునే కదా కవిత సంపాదించింది. ఇప్పుడు సరే, హరీష్ రావు స్కామ్ చేసిండని అందరం చెప్తున్నాము. సంతోష్ రావు ఒక ఏమంటారంటే ఒక ఈ శకుని అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చేసేది కూడా సంతోష్ రావే అని చెప్తా ఉన్నారు. గతంలో ఎన్నో స్టోరీలు కూడా మనం చేసాం. కానీ ఒక మాట, ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే కవిత కాకుండా ఇప్పుడు నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తా, నాలాంటి వాళ్ళు చెప్పడం వేరు. కానీ కేసీఆర్ బిడ్డగా ఒక బిడ్డ స్థానంలో ఉంటూ కవిత ఒక పార్టీ గురించి ఆలోచించకుండా, కేసీఆర్ కష్టం అది, టీఆర్ఎస్ పార్టీ కవిత కష్టం కాదు, కేటీఆర్ కష్టం కాదు, హరీష్ రావు కష్టం కాదు, ఎవరి కష్టం కాదు. అది ఎవరి కష్టం? అది
ముమ్మాటికి కేసీఆర్ కష్టం, కేసీఆర్ వేసినటువంటి పునాది. ఆ పునాదిని అడ్డు పెట్టుకొని వీళ్ళు అనేక ఆస్తులు సంపాదించుకున్నారు. మరి లిక్కర్ స్కామ్లో ఈమె చేసింది ఏంది? లిక్కర్ స్కామ్ చేయబట్టే కదా కేసీఆర్ పరువు పోయింది. లిక్కర్ స్కామ్ చేయబట్టే కదా వీళ్ళు మొత్తం చెడ్డ పేరు వచ్చి ఓడిపోయినారు. లిక్కర్ స్కామ్ చేయబట్టే కదా ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి టోటల్గా బీఆర్ఎస్ పార్టీ సరెండర్ అయిపోయింది. దీనివల్లనే కదా. ఎవరి గురించి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు? కవిత వల్లనే. కానీ అదే ఎమోషన్ని కవిత అడ్డు పెట్టుకొని మాటి మాటికి ఎంపీలో ఎందుకు పోటీ చేయలే, బీజేపీతో పొత్తు పెట్టుకుందంటే ఎవరి కోసం పొత్తు పెట్టుకుంది బీజేపీ? ఎవరి కోసం పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు? కవిత కోసమే కదా. అంటే కవిత కోసం బీఆర్ఎస్ పార్టీ ఇంత చేస్తూ ఉంటే, కవిత కోసం ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్నప్పుడు, కవిత కోసం కేసీఆర్ ఇంత ఆలోచిస్తున్నప్పుడు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచిస్తున్నప్పుడు, ఒక్క నిమిషము కేసీఆర్ గురించి కానీ, బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ కవిత ఆలోచించలేకపోయింది. ఆవేశంగా ఒక ప్రెస్ మీట్, చిన్నపిల్లలు వ్యవహారం లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి తనలో ఉన్నటువంటి అక్కసు మొత్తం కూడా కక్కేసింది. లేదా పోనీ వేరే ఎవరితోనో పెట్టించాల్సింది. నీ అంత ఇది ఉంటే వేరే ఎవరినన్నా ఎరగా వేసుకొని వాళ్ళతో పెట్టించాల్సింది. డైరెక్ట్గా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి అంశము. ఇది పార్టీ డ్యామేజ్. అంటే ఉంటే ఉండింది, పోతే పోయిందట. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఉండింది, పోతే పోయింది అని చెప్తున్నారు. ఎన్ని నేషనల్ పార్టీస్ వచ్చినా తెలంగాణ ఉద్యమం అనేది మనం ఎక్కడా కూడా మర్చిపోనటువంటి అంశము. స్కాములు జరిగినాయా, కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు, మంచి చేసిండా, చెడు చేసిండా పక్కన పెడితే అన్నిటికంటే ముందు ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ తీసుకొచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. అండ్ ఎన్నో సందర్భాల్లో చాకచక్యంగా ప్రదర్శించుండొచ్చు. అండ్ మనం చూస్తున్నాము, రాజుల కాలం నాటి చూస్తున్నాం మనం. హిస్టరీ, మన చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఒక రాజ్యాన్ని చీల్చడానికి ఇవన్నీ కూడా సర్వసాధారణం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, సొంత వాళ్ళే ఈ పదవి ఆశతోటి కుటుంబాలు నాలుగు ముక్కలైనటువంటి సందర్భాలు మనం ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇదే పరిస్థితి కేసీఆర్కి వచ్చింది. ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన లేనప్పుడు ఇదంతా జరుగుతోంది వైఎస్కి షర్మిలకి మధ్యలో. కానీ కేసీఆర్ ఉండంగానే వీళ్ళు కొట్టుకోవడము, కేసీఆర్ ఉండంగానే కేసీఆర్ మాట జవదాటి, అంటే ఒక లైన్ క్రాస్ అయ్యే ఒక భయం కూడా లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న ఏమనుకుంటాడు, అందరు ఏమనుకుంటారు అని ఏం ఆలోచించకుండా ఒక ప్రెస్ మీట్. దీని వెనకాల, ఈ స్టేట్మెంట్ వెనకాల క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది దీని వెనకాల రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఉందని. ఇది ఎవరు అవునన్నా కాదన్నా విత్ డాక్యుమెంట్స్ చూపించినాం. రేపటి రోజున ఇదంతా కవిత మాట్లాడింది కదా సోషల్ మీడియాలో, ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైనా మాట్లాడినా తోలు తీస్తా అని. బట్ వాస్తవమే కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి, బాండ్ పేపర్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డితో పార్ట్నర్షిప్లు కవితకి. సరే అల్లుడే పేకాటే అనుకున్నా అక్కడ లాభం లేదు. ఎందుకంటే ఈడీ ఎంక్వైరీ వస్తుంది అని చెప్పి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, రేవంత్ రెడ్డి టీమే. సో అంటే ఎవరో కోసం నువ్వు ఎవరినో డ్యామేజ్ చేసినావు. అంటే ఇక్కడ ఎంతసేపు కవిత మైండ్ సెట్ వీళ్ళ ఈ నలుగురిని ముక్కలు చేయాలి, లేకపోతే హరీష్ రావును, కేటీఆర్ను, లేకపోతే సంతోషో లేదా అనేది లేదు. తను ఎంతసేపు పార్టీ అంటే ఆ నలుగురే అనుకుంటాంది. కవితక్క ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ నలుగురే. వాళ్ళు కూడా గతంలో ఆ నలుగురే బీఆర్ఎస్ పార్టీ, మిగతా వాళ్ళు మనుషులు కాదు జీడ పురుగులు అన్నట్టు చూసిరు. బహుశా ఆ కర్మ కూడా బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు వెంటాడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే 4 కోట్ల మంది జనాభా, అది ప్రాంతీయ తత్వం, ఇది మన పార్టీ రబ్బై అని చెప్పి ధైర్యంగా చెప్పుకోవచ్చు. అక్కడ పార్టీలో వీళ్ళకి స్పేస్ ఇచ్చినా, స్పేస్ ఇవ్వకపోయినా. సో ఎంతమందిని అడిగినా 360 degreesలో ఎన్ని యాంగిల్స్లో ఆలోచించినా, ఎంతమందిని అడిగినా కవిత చేసింది తప్పే అని చెప్పి 99.9% చెప్తా ఉన్నారు. 99.9% చెప్తా ఉన్నారు. కేసీఆర్ గురించి కూడా ఆలోచించలేదని చెప్తా ఉన్నారు. ఒక పక్క ఇది సందర్భం కాదు, కాళేశ్వరం మేము చేయలేదురా నాయన అని వాళ్ళ అసెంబ్లీలో చర్చ పెడతా ఉంటే, కాళేశ్వరం రిపోర్ట్ మీద చర్చ పెడతా ఉంటే ఈమె స్కామ్ జరిగింది అంటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేయలేదని చెప్పి కవితను అరెస్ట్ చేసుకొని తీసుకుపోతా ఉంటే, లేదు మా చెల్లెనే చేసిందని కేటీఆర్ చెప్తే ఎట్లుంటుంది, లేదు మా మరదలే చేసిందని హరీష్ రావు చెప్పుంటే ఎట్లుంటుంది,
లేదు కవిత లిక్కర్ స్కామ్ చేసింది, మేము ఎవరం సపోర్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తుంటే ఎట్లుంటుంది? అంటే తిను స్కామ్ జరిగిందని తెలుసు, జరిగింది కాబట్టి జైలుకి వెళ్ళిందని తెలుసు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి అందరు దొంగలే, కానీ దొరికినోడే దొంగ, దొరకని వాళ్ళు ఎవరు? దొరలు. సో అదే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయకుండా కవితను అట్లా గాలికి వదిలేసి ఉంటే, ఏం పట్టించుకోకపోయి ఉంటే, కార్యకర్తలు అంతా అడ్డేసి తను బయటకు వచ్చే టైంకి లేకపోయి ఉంటే ఎలా ఉండేది కవితకి? ఏ రకంగా ఉండేది? మరి ఇప్పుడు తను చేసింది కూడా అదే కదా. అది నచ్చట్లేదు ఎవరికి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు, లిక్కర్ స్కామ్లో ఉందని కేసీఆర్కి తెలుసు, కేటీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, సంతోష్ రావుకి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ సంతోష్ రావే కొద్దిగా కవితను ఈ లిక్కర్ స్కామ్ చేయడానికి పావులు కదిపినట్టు చాలా మంది చెప్తా ఉన్నారు. ఇరికిచ్చింది కూడా సంతోష్ అని అంటా ఉన్నారు. ఓకే, కానీ వాటికి మనకు ప్రూఫ్ లేవు కాబట్టి మనం దాని గురించి మాట్లాడం. కానీ ఇక్కడ అందరికీ తెలిసి కూడా కేవలం కవిత కోసం ఎందుకు నిలబడ్డారు? కవిత కోసం నిలబడ్డారా? కాదు, కేసీఆర్ కోసం నిలబడ్డారు. ఎందుకని? కేసీఆర్ బిడ్డ అని నిలబడ్డారు. కేసీఆర్ బిడ్డ నిలబడ్డారు ఇక్కడ, అంతే. కేసీఆర్ అనే పదం లేకపోయి ఉంటే తిన కోసం నిలబడుతుండేనా? ఎంతోమంది దేశంలో ఎంతోమంది స్కాములు చేస్తున్నారు, ఎంతోమంది అరెస్టులు అవుతున్నారు, ఎంతోమంది జైలుకు పోతున్నారు. సర్వసాధారణం అయిపోయింది, కామన్ అయిపోయింది. సో ఎవరి కోసం ఇదంతా? ఒక అడుగు వెనకకేసింది కూడా ఎవరి కోసము? దేనికోసము ఇదంతా? ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఇదే కూర్చొని మాట్లాడుకొని జస్ట్ డెఫినెట్గా ఆడవాళ్ళకు ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు, మహిళలకు ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు, ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు మహిళలకు. మహిళలు అంటే చిన్న చూపే ఇప్పటికీ, అంటే ఈ జనరేషన్స్ మారుతున్నా సరే ఇప్పటికి కూడా చిన్న చూపే. కానీ కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూ బజార్లో పెట్టి కొట్లాడుతున్నట్టు ఉన్నది. కానీ దీని మధ్యలో కేసీఆర్ పరువు మాత్రం తీసేసినారు. మరి ఆయన ఎట్లా దీన్ని జీర్ణించుకుంటారు? ఏంది, లైట్ తీసుకుంటారా ఆయన మెంటాలిటీ ప్రకారము, లేకపోతే మంచిదే అనుకుంటారా? పార్టీ ఆఫీస్లో అయితే సంబరాలు చేసుకున్నారు నిన్న కవిత వెళ్ళిపోయినందుకు. ఇక్కడ ఒక పార్టీ అధినేతగా మనం పక్కన పెడితే, ఒక తండ్రిగా కవిత విషయంలో ఫెయిల్ అయినట్టే కేసీఆర్. ఏ తల్లిదండ్రులైనా నా పిల్లల్ని నలుగురు పొగడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఓకే తనలాగే ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కేసీఆర్ కూడా మనిషే కదా, ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ ఒక పార్టీ అధినేతగా పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోకాల్డ్ లీడర్స్ కవితను తిడుతూ ఉంటే ఒక తండ్రిగా ఎట్లా తట్టుకుంటాడు కేసీఆర్? ఒక తండ్రిగా, ఒక తండ్రి పొజిషన్గా, అరే ఏందిరా నా బిడ్డని ఇంతమంది తిడుతున్నారు. ఆయన తిట్టడం వేరు, తన పిల్లని తను ఎంతైనా తిట్టుకోవచ్చు, కానీ పక్క వాళ్ళు తిడితే మాత్రం తట్టుకోలేరు. స్ట్రాటజికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే, వాస్తవికంగా మనం మాట్లాడుకున్నట్లయితే. సో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము. అండ్ సో డెఫినెట్గా కవిత అలా చేసుండకూడదు అని అభిప్రాయపడుతున్నాము. అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో తిని ఇలా చేస్తూ ఉంటే, రజతోత్సవ సభ నుంచి కూడా అసంతృప్తిగా ఉండి ఇలా చేస్తూ ఉంటే ఏమైపోతుంది? వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కవిత ఇట్లా ప్రెస్ మీట్ పెట్టడము, అచ్చా చలో పెట్టింది కదా ఇప్పుడు చేయండి, సస్పెండ్, సమయం వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా సస్పెండ్ చేసినారు. కానీ ఆ సస్పెండ్ చేయమని చెప్పేటప్పుడు కేసీఆర్ మనసులో ఎంత బాధపడి ఉండొచ్చు? సో అంటే ఒక్కటే ఒక స్టేట్మెంట్ తోటి బీఆర్ఎస్ పరువు మొత్తం కూడా తీసేసింది, బీఆర్ఎస్ పార్టీ పరువు మొత్తం కూడా గంగలో కలిపేసింది ఒకటే ఒక స్టేట్మెంట్ తోటి. ఎట్లయిపోయింది ఇప్పుడు? నేషనల్ టీవీ డిబేట్స్లో కూడా దీని పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఇది. దీని మీద చర్చ పెడతా ఉన్నారు. దేనికని? కవిత కోసం చర్చ పెడతలేరు, కేసీఆర్ బిడ్డ కవిత ఇట్లా చేసిందని. అక్కడ కూడా కేసీఆర్ డాటర్ అని అంటున్నారు, అంతేగాని ఉట్టి కవిత అని ఎవడు ఏ నేషనల్ ఛానల్లో పెట్టట్లే. ఏమని పెడుతున్నారు ఆ నేషనల్ ఛానల్స్లో కూడా? కవిత బిడ్డ ఇట్లా చేసింది, నెక్స్ట్ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీద నేషనల్ పార్టీస్ డిబేట్స్ పెడుతున్నాయి. అక్కడ నేషనల్ ఛానల్స్లోనే కేసీఆర్ బిడ్డ అంటున్నారు. అంటే కేసీఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ పార్టీ లేకపోయినా ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజకీయ కోణంలో సొంత వాళ్ళనే కాదనుకున్నప్పుడు, ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఒక పార్టీ పరంగా కాదు, ఒక వ్యక్తి పరంగా నేను మాట్లాడాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మన బ్లడ్ రిలేషనే మనకి ఏదో ఒక రూపంలో మనకి సహాయం చేస్తారు తప్ప,
అంటే సొంత పార్టీలో బిడ్డ అయినటువంటి మీరే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నారు. రేపటి రోజున మీరు కాంగ్రెస్తో చేతులు కలిపినా వేరే పార్టీ పెట్టినా మీ వెనకాల కుట్రలు జరగదని గ్యారంటీ ఏంటి? కవిత వెనకాల కవిత బ్లడ్ రిలేషన్ వీళ్ళని కాదనుకోని కవిత వచ్చేసింది, వాళ్ళు కూడా పంపించేసినారు. మరి సొంత వాళ్ళకే ఇటువంటి కుట్రలు తప్పనప్పుడు కవితను ఏ రకంగా చూస్తారు బయట? కవిత వెనకాల ఏ రకంగా గోతులు తవ్వుతారు? కవిత వెనకాల ఎటువంటి కుట్రలు చేస్తారు? కవితకు వాళ్ళకి ఏం సంబంధం లేదే, ఈ పార్టీ కాకపోతే ఇంకొకటి, కవిత కాకపోతే ఇంకొకరు అనుకుంటారు వాళ్ళు. సో మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుంది అంటున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టినా పెట్టకపోయినా, ఒకవేళ కొత్త పార్టీ పెడితే కనుక ఇప్పుడు వర్కౌట్ కాదు. ఒకవేళ వెళ్ళినా నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు కాంగ్రెస్లో కవిత చేరబోతుంది. ఎందుకంటే ఆడబిడ్డలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేరదీస్తుంది. రమ్యారావు కల్వకుంట్ల ఎందులో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కవిత కల్వకుంట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఇంకా కల్వకుంట్ల అనే పేరు ఉండదు కదా, ఇక మర్చిపోయినాం. ఇప్పుడు కవిత కల్వకుంట్ల ఎందుకు ఉంటుందిగా? ఉండదు. వాళ్ళ అత్తగారింటి పేరే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ అలాగే ఈరోజు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతుంది. రాజీనామా చేసిన తర్వాత మరి తన కర్తవ్యం ఏందో, మరి పార్టీ పెడతారా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా? పార్టీయే పెడతారా అనుకుంటున్నాము. అండ్ కొంతమంది కానీ కాంగ్రెస్లోకి వెళ్తామంటున్నారు. ఎందుకని? అన్ని జిల్లాలో నుంచి ఇన్ఛార్జీలు తీసుకుంది కవిత జాగృతి తరపున. సో ఇన్ఛార్జీలు తీసుకుంది కాబట్టి తను వేరే పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఆ ఇన్ఛార్జీలు అన్యాయం అయిపోతారు. మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూడాలి. ఇది నిజంగా తీరని లోటు. సో ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము. అందరూ కూడా కవితనే దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఎందుకని అంటే కేసీఆర్ కోసమే అందరు బాధపడతా ఉన్నారు, కవిత కోసం కాదు. కేసీఆర్ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇటువంటి సమయంలో కేసీఆర్ ఏం ఆలోచిస్తూ ఉంటారు? కేసీఆర్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ స్థితి ఏంటి? బాధపడుతున్నాడా లేకపోతే నార్మల్గానే ఉన్నాడా? అందరికంటే కూడా ఆయన కుర్చీ ముఖ్యమా? సో ఈ కోణంలో అందరూ ఆలోచించడం మొదలుపెట్టినారు. బట్ ఎంత కుమిలిపోయే పరిస్థితి అయితే వచ్చి ఉంటుంది ప్రజెంట్.